చలో ఉసురు తీసిన గాలివాన, విరిగిన చెట్లు, కూలిన షెడ్లు, కరెంటు స్తంభాలు. రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది మృత్యువాత. ఎంత భయంకరమైన విషయం ఇది. నిన్న వచ్చిన ఆపాటి గాలివానకి 13 మంది చనిపోయారు. నాగర్ కర్నూలు జిల్లాలోనే 7 చచ్చిపోయారు. హైదరాబాద్లో 4, మెదక్లో 2 చచ్చిపోయారు. హైదరాబాద్ వనస్థలిపురం గణేష్ ఆలయం ప్రాంతంలోని కెనరా బ్యాంక్ రోడ్డులో కారు ఆటోపై కూలిపోయిన వృక్షం, చెట్టు మొత్తం పడిపోయింది. అకాల వర్షాలు, ఈదురుగాలులు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రెమాల్ తుఫాను ప్రభావం ప్రజలను అతలాకుతలం చేసింది. అప్పటి వరకు ఎండ కాస్తూ మధ్యాహ్నం ఉన్నట్టుండి భారీ ఈదురుగాలులతో విరుచుకుపడడంతో వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోని వేర్వేరు ఘటనల్లో 7 మృత్యువాత పడ్డారు. షెడ్డు కూలడంతో తండ్రి కూతుర్లు సహా 4, పిడుగుపాటుతో 2, ఒక డ్రైవర్ చనిపోయాడు. రాజధాని హైదరాబాద్లో 4, మెదక్లో 2 వేర్వేరు ప్రమాదాల్లో దుర్మరణం చెందారు. పలు జిల్లాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో అనేక చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలుల ధాటికి రోడ్లపైకి, ఇళ్ల ఆవరణల్లోకి వస్తువులు చెల్లాచెదురయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గాలి దుమారం రేగింది. నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపాడు మండలం, ఘన్పూర్, హాలియా మండలం, ఇబ్రహీంపేట, గుర్రంపోడు మండల కేంద్రాల్లో వాన కురిసింది. హైదరాబాద్లో మధ్యాహ్నం 3 గంటలకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో రహదారులు, ఇళ్లు, వాహనాలపైన భారీ చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. దృశ్యాలు చూడండి ఒక్కసారి ఎంత భయంకరంగా ఉన్నాయో. హయత్ నగర్ ఇన్ఫర్మేషన్ కాలనీలో ద్విచక్ర వాహనంపై కూలిపోయిన భారీ వృక్షం. వనస్థలిపురం సాగర్ కాంప్లెక్స్పై విరిగిపడ్డ సెల్ ఫోన్ టవర్. ఇప్పుడు సెల్ ఫోన్ టవర్ ఎట్లా పడ్డదండి అంటే దాన్ని ఆడు టవర్ పెట్టినోడు ప్రైవేట్ కంపెనీ కూడా ఏంటాడు కదా, వాడు కనీసం దాని మెయింటెనెన్స్ అన్న చూస్తలేనట్టే లెక్క కదా. ఇప్పుడు సెల్ ఫోన్ టవర్ గాలివానకి కింద పడ్డది. అది చెట్టు కాదు, ఇంకోటి కాదు. సెల్ ఫోన్ టవర్ అది. సిమెంట్ గట్టిగా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే అది నిలబడుతుంది. సెల్ ఫోన్ టవరే కూలిందంటే దాని మెయింటెనెన్స్ ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి టవర్లు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తే ఒక టవర్ కూలింది. మరి గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలి వస్తే రాదని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇవాళ ఈ గ్లోబల్ వార్మింగ్ దీంతో ఈ అకాల వర్షాలు, ఈ కాలం ఎప్పుడైతుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో గంటకు 70 వీయొచ్చు, 100 వీయొచ్చు. డౌట్ ఏం లేదు అందులో, మనమేం పెద్ద ఆశ్చర్యపడాల్సిన అక్కర్లే. మరి దీనికే సెల్ టవర్ కూలిపోతే మరి ఇంకెక్కువ వస్తే ఇంకా మిగతా టవర్ల సంగతి ఏంది? అందుకే గవర్నమెంట్ వీటి మీద రివ్యూ చేయాలి. అసలు వాటి మెయింటెనెన్స్ ఏమైనా ఉందా? వాడు పెడతాడు, అవతల పడతాడు, కథం. ఇంకా భయంకరమైన విషయం చూడండి. ఇగో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఒక ఇంటిపై పడిపోయిన హోర్డింగ్. ఇదెంత ప్రమాదకరం చూడండి. ఇట్లాంటి హోర్డింగ్స్ ఎన్ని ఉన్నాయి? మనం మొన్న ముంబైలో జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి ప్రతిరోజు హెచ్చరిస్తున్నాం. గవర్నమెంట్ డబ్బులు రావడమే జిహెచ్ఎంసీ కానీ బల్దియా కానీ పనిగా పెట్టుకోవద్దు. ఈ హోర్డింగ్స్ ఎట్లా ఉన్నాయి అన్నది చూడాలి. తుప్పు పట్టిపోయి ఉన్నాయి చాలా హోర్డింగ్స్. మరి ఈ ఖైరతాబాద్ చౌరస్తాకపోతే సుట్టవే కనిపిస్తూ ఉంటాయి. పైసల మీద ఉన్న ఫోకస్ వీటి మెయింటెనెన్స్ మీద కూడా ఉండాలి. అసలు ఈ అనధికారిక, అనాథరైజ్డ్ హోర్డింగ్స్ అనేవి దేనికి? తీసి అవతల పడేయాలి. ఇప్పుడు ఈ గాలివానకి ఇది కూలింది, ఇంకో గాలివానకి ఇక 2 కూలితే ఇంకా 10 మంది చచ్చిపోతారు. అయిపోయినా గాలికి వదిలేద్దాం, అట్లే గాలికి వదిలేసిరు వీటిని. సో గవర్నమెంట్ మారింది, మీరైనా కనీసం తగిన చర్యలు తీసుకోవాలి. 13 మంది ప్రాణాలు కోల్పోయారు రకరకాల ఘటనల్లో. నాగర్ కర్నూలు జిల్లా తాడూరులో కూలిపోయిన రేకుల షెడ్డు శిథిలాల్లో 4 మృతదేహాలట. పాపం చూడండి, చిన్న పాప కూడా ఉంది అందులో. రేకుల షెడ్డు కూలిపోతే ఆ శిథిలాల కింద ఉన్నారు. మొత్తం రాళ్ళు, ఈ సిమెంట్ ఇటుకలన్నీ వచ్చి వాళ్ళ మీద పడ్డాయి. 7 చచ్చిపోయారు. మల్లేష్, చెన్నమ్మ, రాముడు, అనూష, లక్ష్మణ్, వేణుగోపాల్, వెంకటయ్య. ఎక్కడ ఇది? నాగర్ కర్నూల్లో. హైదరాబాద్లో 4, ధనుంజయ్, నాగిరెడ్డి, రషీద్. మెదక్ ములుగులో తూప్రాన్ మండలంలో ఘన్పూర్ విలేజ్లో కోళ్ల ఫారం గోడగూలి 2 చచ్చిపోయారు. బహుళ అంతస్తులపై ఏర్పాటు చేసిన పలు హోర్డింగ్లు, సెల్ టవర్లు పడిపోయాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. కొద్దిసేపటికి గాలులకు భారీ వర్షం తోడవడంతో ప్రజలు వణికిపోయారు. హయత్ నగర్ నుంచి వనస్థలిపురం మీదుగా ఎల్బీ నగర్ వరకు, మల్కాజ్గిరి, మేడ్చల్ నుంచి షామీర్పేట్ మీదుగా కీసర, ఘట్కేసర వరకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. సాయంత్రం 6 గంటలకు కూకట్పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాలు, ఐటీ కారిడార్లో భారీ వర్షం కురవడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు.
పలు జిల్లాల్లో ఎండల తీవ్రత. మరోవైపు రాష్ట్రంలో ఎండలు ఆదివారం 46.6 డిగ్రీల మార్కును దాటినాయి. ఒకవైపున ఎండ చూడండి ఎంత కొట్టిందో. అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనలో 46.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇదే మండలం బుద్దేశ్పల్లిలో 46.1, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 45.8, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ 45.8, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్లో 45.6, ధర్మపురి మండలం నేరెళ్లలో 45.6, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిలో 45.2, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్లో 45.2, పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రం 45.1, మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రం 45, నిర్మల్ జిల్లా కేంద్రం 45, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాల్పూర్లో 45 డిగ్రీల ఎండ కాసింది. మరికొన్ని జిల్లాల్లో 44 నుంచి 44.9 డిగ్రీల మధ్య నమోదైంది. అంటే నార్త్ తెలంగాణ మొత్తం ఎండలతో మండిపోయింది. ఇటువైపేమో భారీ వర్షాలు పడ్డాయి. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు శివారులోని ఇంద్రకల్ రోడ్డు సమీపంలో రైతు మల్లేష్ ఈయన పాపం తన పొలంలో రేకుల షెడ్డు నిర్మించుకుంటున్నాడట. ఆయనతో పాటు భార్య పార్వతమ్మ, కుమారుడు రాజు, కుమార్తె అనూష, పనిచేయడానికి వచ్చిన పెద్ద కొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన 2 మేస్త్రీలు, 2 అడ్డా కూలీలు చెన్నమ్మ, రాముడు అక్కడే ఉన్నారు. ఉన్నట్టుండి ఈదురుగాలులతో వర్షం కురవడంతో మల్లేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మేస్త్రీలు చిన్ననాగులు, కుర్మయ్య, చెన్నమ్మ, రాముడు, పక్క పొలం రైతు నాగరాజు షెడ్డులో తలదాచుకున్నారట. నిర్మాణంలో ఉన్న షెడ్డు ఒక్కసారిగా కూలిపోవడంతో మల్లేష్, అనూష, చెన్నమ్మ, రాముడు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్ర గాయాల పాలైన పార్వతమ్మ, రాజు, చిన్ననాగులు, నాగరాజును ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూల్ మంతటి గేట్ సమీపంలో రేకుల షెడ్డుపై ఉన్న రాయి పడి వేణుగోపాల్ చనిపోయిందట. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నీళ్లపల్లికి చెందిన వేణుగోపాల్ కారు కిరాయికి తిప్పుతూ జీవనం సాగించేవాడు. శ్రీశైలం కిరాయికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈదురుగాలులకు మంతటి గేటు సమీపంలో రోడ్డు పక్కనే రేకుల షెడ్డుపై ఉన్న రాయి వేగంగా దూసుకొచ్చి కారు అద్దాన్ని పగలగొట్టుకొని లోపల ఉన్న వేణుగోపాల్పై పడ్డదట. చూడండి చావు ఎట్లొస్తుందో. ఆయన దారిలో ఆయన పోతున్నాడు, ఎక్కడో రేకు మీద ఉన్న కారు ఆ రాయి వచ్చి గాలికి కారు అద్దాన్ని పగలగొట్టి లోపలున్న ఆ వేణుగోపాల్కి తగిలి చనిపోయింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయిండు. అలాగే తెలకపల్లికి చెందిన లక్ష్మణ్, తిమ్మాజిపేట మండలం మారేపల్లికి చెందిన కుమ్మరి వెంకటయ్య వేర్వేరు ఘటనల్లో పిడుగుపాటుకు చనిపోయారట. దాదాపు ఈ నెల రోజుల కాలంలో పిడుగుపాటుకు గురై చనిపోయిన వాళ్ళ సంఖ్య ఒక 20 ఉండుంటుంది. చూడండి, హైదరాబాద్లో 4 చచ్చిపోయారు. కోళ్ళఫారం గోడకు కూలి ఇక్కడ మెదక్ జిల్లా ములుగు మండలంలో తూప్రాన్ మండలంలో ఒకరు చచ్చిపోయారు. చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఫోటోలు చూస్తేనే అర్థమవుతున్నది.